నటభూషణ్ శోభన్ బాబు వర్ధంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు 18వ వర్ధంతిని పురస్కరించుకొని శోభన్ బాబు సేవా సమితి రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి బండ్ రోడ్ లో ఉన్న శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ సలహాదారు బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నేటికి అభిమానులు ఇంతటి అభిమానం చూపుతున్నారంటే ఆయన తెలుగు సినిమా ఉన్నంతకాలం తెలుగు ప్రజల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నందుకేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు కోనకల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, కె ఆనంద్, ఎస్ఎన్ రావు, ఏవిఎస్డి ప్రసాద్, ఏ అన్నవరం, ఆర్వీబీఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మన రాజమహేంద్రవరం గోదావరి బండి మీద ఉన్నటువంటి శోభన్ బాబు విగ్రహం వద్ద ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మా అందరు అభిమానులందరూ కూడా ఇవాళ పూలమాలలతో నివాళులు అర్పించి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు పాదచారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడు జయంతిని వర్ధంతిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిమానులు మొట్టమొదటి రాజమండ్రిలో ఉన్నటువంటి మొట్టమొదటి శోభన్ బాబు విగ్రహం తప్పనిసరిగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి మా అభిమానులకి, అలాగే అఖిల భారత మన శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు కొనగల శ్రీనివాస్ కుమార్, సెక్రటరీ పూడి శ్రీనివాస్